అయోధ్య ప్రజలు ఎంతో ఆనందపరవశులై ఉన్నారట. లేక 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 నలుగురు పిల్లలకు తండ్రి అయ్యాడండి. ఒక్కరే కష్టం అనుకుంటే పండు ముందే చెప్పాడు ఆయన. అప్పుడే అది నేను ఇక్కడ స్కిప్ చేశాను. ఏంటంటే గాఢాగ్నిలో కమలం పుడుతుందా? ఏమండి, ఎండ మాపుంటుందా? ఉండదు కదా. అలాగే ఎత్తి ఈడుతుందా? మర్రి వ్యక్తులు నాటితే మామిడి మొలకెత్తుతుందా? ఇవన్నీ జరగవు కదా, సహజం మారదు కదా. అలాగే నాకు పిల్లలు పుట్టరు అనుకున్న దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం చేయాలని చేసిన వెంటనే ఇలా సంతాన భాగ్యం కలిగితే ఇంకేం కావాలంటే ఆ భాగ్యం ఆనందపరచుకున్నాడట. నాకు 60,000 సంవత్సరాలు పండు ముదుసల వయసు ఇంకేం పిల్లలు పుడతారని అనుకున్నప్పుడు ఇలాంటి ఆనందకరమైన వార్త వింటే ఎలా ఉంటుందో అలా ఉంది దశరథ మహారాజు దంపతుల ముఖవర్చస్సు. ఇక చక్కగా వారికి మనం బాలలకి పెట్టేసారా బాలసారే, బాలలకు పెట్టేది బారసాల రివర్స్ చేసామన్నమాట. బాలసారే, బాలలకు పెట్టేసారి బాలసారి పెట్టి 11వ రోజున నామకరణ మహోత్సవం 21, 19 నెలకు ఒక రోజు తక్కువ ఇలా ఎవరి రిచువల్స్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఆచార వ్యవహారాల ప్రకారం. అలాగే వారికి చక్కగా నామకరణ మహోత్సవం ఏర్పాటు చేసి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరం నుంచి రానే శబ్దాన్ని గ్రహించాడు. ఓం నమ శివాయ అనే పంచాక్షరి నుంచి మానే శబ్దాన్ని గ్రహించి రామ, శ్రీ ఎప్పుడూ కూడా శ్రేయస్కరం లాభకరం కాబట్టి శ్రీరామ అని నామకరణం గావించారండి. 2వ వాడికి భరతుడు అన్నారు, 3వ వాడికి లక్ష్మణుడు అన్నారు, 4వ వాడికి శత్రుసూదనుడు అన్నారు. ఇక రామ భరత లక్ష్మణ శత్రుసూదనులుగా నామకరణం గావించి చక్కగా అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నారు. దినదిన ప్రవర్ధమానులైనారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారిని చూసి ఆనంద పరవశులవుతున్నారట. కనులు రెప్ప వేయడం కూడా మరిచిపోయి పిల్లవాడి వెంట అలాగే ఆయన పక్కనే చూస్తూ ఆహా నా రామచంద్ర ఇలా రండి ఇలా రండి ఇలా రండి ఎవడి ఇలా రండి అదే వెళ్ళిపోతారండి అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ పిలిపించి చూశారు మా పెద్దవాడండి రాముడు, మా రామచంద్రుడు చూసారా ఆ జగన్మోహుడు అవుతానండి ఎంత బాగున్నాడో, ఆహాహా ఉంగరాలు జుట్టు చక్కగా కనుముక్కు చూడండి ఎంత బాగున్నాయో అని అందరికీ పిలిచి మరి ఆయన రంగు రూపు అన్ని వర్ణిస్తుండేవాడు. అంత ఆనందపడిపోతుండేవాడు. పెద్ద కుమారుడంటే ముద్దేలే ప్రతి తండ్రికి అన్నారు. ఆ జగత్ కళ్యాణమూర్తులు సీతారాముల కళ్యాణ సచ్చరిత్రలో బాలకాండలు ఇదంతా కూడా అద్భుతమైన ఘట్టాలు. రామచంద్రుడి గురించి ఆయన వర్ణించడం ఇక అనేక విధాలుగా పొంగిపోతూ వారిని చూసి మురిసిపోతున్న ఆ దశరథ మహారాజు గురుకులాభ్యాసానికి పంపించారు పిల్లలందరినీ. నలుగురు కూడా వెళ్ళారు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చక్కగా అన్ని విద్యలలో సకల విద్యలలో ఆరితేరారండి. నూనూగు మీసాల వయస్సు వచ్చింది. పిల్లవాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా వచ్చిందని మొలక మీసాలు వచ్చినప్పుడు చాలా అందంగా ముద్దుగా ఉంటారు.